హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ అయితే చూసి రావడం జరిగింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి పెద్ది తన ఊరు కొండ దిగువ ప్రాంతంలో ఉంటుంది. దాంతో ఆ ఊరికి పేరు ఉండదు, ప్లస్ ఆ ఊరికి రోడ్లు ఉండవు, అలాగే ఆ ఊరికి ట్రైన్ కూడా ఆగదు. ఆ ఊళ్ళో ఉన్న 1800 మందికి ఓటర్ కార్డు కూడా ఉండదు అన్నమాట. దాంతో ఆ ఊళ్ళో ప్రజలు చాలా కష్టాలు పడుతుంటారు. జ్యోతిబాబు ఎలా అయినా ఆ ఊరికి రైల్వే స్టేషన్ తెప్పియాలని ట్రై చేస్తుంటాడు. ఇలాంటి టైంలో పెద్ది ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఎలాంటి నిర్ణయం పెద్ది తీసుకుడు, పెద్ది లైఫ్లో ఎలాంటి సంగతి అనేది జరిగింది, అసలు తను ఎంతో ఇష్టపడి ఆడే క్రికెట్ని ఎందుకు వదిలేశాడు, ఆ తర్వాత కుస్తీలో జాయిన్ అయ్యి కుస్తీ పోటీలో ఎందుకు చివరిలో వదిలేశాడు, మళ్ళీ అలాగే రన్నర్గా ఎలా మారాడు, చివరికి గోల్డ్ మెడల్ గెలిచాడా లేదా, ఆ ఊరికి రైల్వే ట్రాక్ వచ్చిందా లేదా, అదే రైల్వే స్టేషన్ వచ్చిందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. మూవీకి మెయిన్ ప్లస్ రామ్ చరణ్ అన్నమాట. తన యాక్టింగ్ కానీ తను చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే జ్యోతిబాబు గారు, అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు డైరెక్షన్ కూడా బాగుంది. మైనస్ వచ్చి హీరోయిన్ది పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం సాగదీసినట్టుంది. అలాగే కొన్నిటికి సరైన కంక్లూజన్ అంటే ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు మన హిందీ యాక్టర్ విలన్ ఉన్నాడు కదా, అతను సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో సడన్గా మారిపోతాడు అన్నమాట. అప్పటిదాకా అందరినీ ఆటకూలీలు అని అసహించుకుండే విలను సడన్గా మారిపోయి అందరినీ ఇంట్లోకి కూడా పిలుస్తాడు అన్నమాట. అది కొంచెం క్లారిటీగా చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. ఓవరాల్గా అయితే ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్.